హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో మీరు వైనాడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సో ఈ వ్లాగ్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందన్నమాట. సేమ్ టైం చాలా మంచి ప్లేసెస్ నేను చూసిన దాని ప్రకారం నేను 2 times వెళ్ళాను. సో ఆ 2 timesలో ద బెస్ట్ ప్లేసెస్ నేను మీకు చెప్తున్నాను. సో మీ ప్లాన్ 2 days అయినా సరే ఒక ప్లాన్ ఉంది, అట్ ద సేమ్ టైం 3 days అయినా సరే ఇంకొక ప్లాన్ ఉందన్నమాట. సో దానికి రిలేటెడ్గా నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. సో కాస్ట్స్ సహా నేను మీకు చెప్తాను. అండ్ సో నేను ట్రావెల్ చేసిన 2 times బెంగళూరు టు వైనాడే ట్రావెల్ చేశాను అనమాట. బెంగళూరు నుంచి కొంచెం దగ్గర అనమాట, 300 kilometers, లైక్ 6 hours అలా టైం పడుతుంది. 2 ways ఉంటాయి మనకు వెళ్ళడానికి. వన్ ఈజ్ లైక్ కార్లో వెళ్ళొచ్చు, లేదంటే ట్రావెల్స్ మాట్లాడుకోవచ్చు అనమాట. మేమైతే ట్రావెల్స్ మాట్లాడుకున్నాము, లైక్ మేము ఒక 5 people ఉన్నామన్నమాట. సో అండ్ అది ట్రావెల్స్ వచ్చేసరికి 12 members కాబట్టి మిగతా రిమైనింగ్ పర్సన్స్ని వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. లైక్ మనలాగా ఇంకొంతమంది ఉంటారు కదా, వాళ్ళే మాట్లాడుకుంటారు. సో మనందరినీ కలిపేసి వాళ్ళు తీసుకెళ్తారనమాట. సో వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓవర్ దేర్ అక్కడ కూడా అనమాట. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే ఇట్లా ట్రావెల్స్లో కన్నా మనం ఓన్ వెహికల్ ఉంటే కనుక, లైక్ కార్ అలాగా మనం దాంట్లో వెళ్ళటమే బెటర్ అని నా ప్రిఫరెన్స్. బికాస్ మనకు కావాల్సిన ప్లేస్లో ఆగొచ్చు, మనకు నచ్చిన ప్లేసెస్ కూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కడ కావాలంటే స్టాపింగ్ అంతసేపు ఆపుకోవచ్చు. ఇవి అయినా సరే వాళ్ళు మనకేమి ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టారనమాట. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మనం ఏం సెర్చ్ చేసుకోకర్లేదు, లైక్ ఈ రిసార్ట్ బాగుంటుందా, ఆ హోటల్ బాగుంటుందా అని. వీళ్ళే A to Z చూసుకుంటారు. ఓన్లీ ఫుడ్ కాస్ట్ అండ్ యాక్టివిటీస్ ఏమన్నా చేసే పని అయితే అవి మనకు పడుతుంది అనమాట, అంతే. సో ఇంకొకటి ఏంటంటే, మీరు క్లియర్ కట్గా ఎవరితో అన్న ఏజెన్సీతో మాట్లాడుకున్నప్పుడు A to Z అన్నీ చూపిస్తేనే మేము మొత్తం పేమెంట్ చేస్తాము, లేదంటే మీరు ఏదైనా ప్లేస్ చూపించకపోతే కనుక మీరు మాకు ఆ పేమెంట్ వెనక్కి ఇవ్వాలి అని మాట్లాడుకోండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 1 place మిస్ చేశారు అండ్ ఇంకొక దాని రెప్లికా వేరే ప్లేస్ పెట్టారనమాట. సో అందుకని చెప్పి మీకు లిస్ట్ చాలా ఇస్తారు, ఇవన్నీ చూపిస్తాము, అవన్నీ పక్కనే ఉంటాయి. బట్ మీకు ఏమైతే ఉన్నాయో అవి ఆ 2 or 3 daysలో మీరు కవర్ చేసుకునేటట్టు చూడండి. దట్స్ డిపెండ్ అపాన్ మీ అవైలబిలిటీ అన్నమాట. మామూలుగా అయితే మనం నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటాము, సో దట్ మనకు ట్రావెల్ తెలియదని. బట్ ఇక్కడ మెయిన్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్నింగ్ ఆఫ్టర్ 6 తర్వాత బండిపూర్ ఫారెస్ట్ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే 9 PM క్లోజ్ అనమాట. సో లేదంటే మీరు 9 before వచ్చినా, ఎగ్జాక్ట్ 9 వచ్చినా సరే పంపిస్తారు. అంతకు మించి ఇంకా లేట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇంకా అక్కడే ఉండాల్సి వస్తుంది అనమాట నైట్ అంతా. సో మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్లేస్ కాబట్టి అది యాక్చువల్లీ ప్లేట్ అదంతా 300 పడుతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ 150 పర్ వాళ్ళ తరపున వచ్చాం కాబట్టి అనమాట. సో అందుకే వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ దేర్ ఓన్లీ. సో డే 1 వచ్చేసరికి 900 కండి గ్లాస్ బ్రిడ్జ్, సోచ్ పర్ వాటర్ ఫాల్స్ ఒకటి, అండ్ థర్డ్ వన్ యాక్టివిటీస్ మీకు ఈ ప్లేస్లో కాదు, డే 3 దాకా కూడా మీకు ప్రతి ప్లేస్లో నేను యాక్టివిటీ ప్లేసెస్ చెప్తాను. ఈ వేలో అయితే యాక్టివిటీస్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఈ ప్లేస్ 900 కండి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర, లైక్ 900 meters అనో దానికి ఆ పేరు పెట్టారో తెలియదు. బట్ పైకి మనకి ఇక్కడ జీప్లో తీసుకెళ్తారనమాట. వే మొత్తం అయితే మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మొత్తం స్టోన్స్ ఉంటుంది, లైక్ ఆ మట్టి అదంతా కూడా అసలు చాక్లెట్ వేలో వెళ్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఫుల్ ఆఫ్ స్టోన్స్. మనం మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ అటు ఇటు ఊగుతూ పడిపోతూ ఉంటాము. వెళ్ళిపోయే వాళ్ళకి అందరికి బాయ్ చెప్పుకోవడం అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి మొత్తం గుంటలు ఉంటాయి. డ్రైవింగ్ మాత్రం ఇక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పెట్టుకుంటారు. మాకు నిజంగా వే అట్లుంటుందని అస్సలు తెలియదు అనమాట. ఉన్నా కానీ అదొక ఎక్స్పీరియన్స్ అనుకొని వెళ్ళడమే ఇంకా. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ వేలోనే వస్తాము. వెళ్ళేవి వచ్చేవి సేమ్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళు పక్కకి కొంచెం ఉన్న ప్లేస్లోనే సైడ్ ఆపి మరీ తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ జీప్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది, మనల్ని ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళటం. పైన గ్లాస్ బ్రిడ్జ్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది, అది 250 పడుతుంది పైన. ఇది కూడా అరౌండ్ 200 or 150 అనమాట. అది మీరు మాట్లాడుకొని వెళ్ళాలి ఇంకా అక్కడ. మాకైతే గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఫీ ప్రతిదీ ఇంక్లూడెడే అన్న, ట్రావెల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. మేము వెళ్తున్నప్పుడు లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి, చాలా బాగుందన్నమాట వ్యూ. ఉన్న 2-3 days కూడా సేమ్ అంతే ఉంది క్లైమేట్. అట్లా హెవీ రెయిన్ లేదు, అట్ ద సేమ్ టైం మరీ తక్కువ లేదు. సో ఇక్కడ నుంచి పీక్ పాయింట్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, సేమ్ టైం లైట్గా
చినుకులు పడుతూ ఉండడం వల్ల ఎక్కువసేపు ఫొటోస్ కూడా దిగనీలేదనమాట, అక్కడ అందరినీ పంపించేస్తున్నారు. సో మీరు వెళ్ళేటప్పుడు మరీ రైనీ సీజన్ కాకుండా మరీ ఎండాకాలం కాకుండా ఉండేలాగా ఇన్ బిట్వీన్ జూలై ఈజ్ ద బెస్ట్ టైం అని నేను చెప్పచ్చు. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకో గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఈ వే అంతా చాలా నార్మల్గా ఉంటుంది, కొంచెం పైకి హిల్ ఏరియా మీద వెళ్తున్నట్టు ఉంటుంది కానీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ దెన్ నెక్స్ట్ సోచ్పార్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం కొంచెం డిస్టెన్స్లో మన వెహికల్ అనేది ఆఫ్ చేసుకొని అక్కడి నుంచి కొంచెం వాక్ చేయాలి, చాలా తక్కువ వాక్, లైక్ అరౌండ్ 500 మీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ వచ్చేసరికి 50 to 80 అరౌండ్ ఛార్జ్ చేశారు, నాకు గుర్తులేదు. సో ఎంట్రన్స్ ఇది కూడా మాకు ఇంక్లూడెడే వస్తుంది. ఒక్కసారి దూరం నుంచి ఆ సౌండ్ వినండి, వాటర్ ఫాల్స్ మీరు కూడా. My God. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటర్ ఫాల్స్. బట్ మెయిన్ థింగ్ లీచెస్ ఉన్నాయి, సో చాలా జాగ్రత్త. మాతో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఇంకా అటు ఇటు చూసుకుంటా, ఇంకా వాటర్ ఫాల్స్ కూడా చూడకుండా వాటి మీదే కళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే కుట్టినంతసేపు తెలియదు అది, బట్ కుట్టిన తర్వాత పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం చూసుకోవడంలో తప్పలేదు. అక్కడ నా కాళ్ళు చూస్తూనే కానీ నేను అటు ఇటు చూస్తూనే ఉన్నాను ఎక్కడి నుంచి ఏమొస్తాయా అని. సో యూ కెన్ క్లిక్ బెస్ట్ పిక్చర్స్ హియర్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మీరు సోచ్పార్ వాటర్ ఫాల్స్కి అక్కడ కనుక మీరు మునగాలి అని ఫిక్స్ అయితే, తడవాలని ఫిక్స్ అయితే మీరు ఎక్స్ట్రా పెయిర్ ఒకటి మీ ట్రావెల్లో పెట్టుకోండి. సో దట్ మీరు అక్కడ వెట్ అయినా సరే అగైన్ మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బెటర్ అనమాట. డ్రెస్ చేంజ్కి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో టైమింగ్స్ వచ్చేసరికి బిఫోర్ 3కే వెళ్ళిపోండి, కొన్నిసార్లు ఎలో చేయరు దానికి. సో అండ్ దెన్ అక్కడి నుంచి ముందుకు రంగాల యాక్టివిటీస్ అనమాట. నేను నా లైఫ్లో జిప్ లైన్ అనేది ఫస్ట్ టైం, సో అందుకే నా అరుపులు కేకలు హ్యాపీనెస్ అలా ఉంది. అండ్ కొంచెం భయం వేసింది ఫస్ట్, బట్ లేటర్ ఆన్ ఐ ఫీల్ ఇట్ అనమాట. సో ఇక్కడ 2 టైప్ యాక్టివిటీస్ ఉన్నాయి, జిప్ లైన్ ఒకటి అండ్ సైక్లింగ్ ఒకటి ఉంది. జిప్ లైన్ అయితే మనం ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్తాము, అక్కడ మళ్ళీ ఈ ఆపోజిట్ వేకి వచ్చే ఉంటుంది అనమాట, అక్కడ చేంజ్ చేస్తారు వాళ్ళే. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. సో మీరు కనుక చేయకపోతే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. అట్ ద సేమ్ టైం దీనికి కాస్ట్, యాక్టివిటీస్ అన్నిటికీ మనమే బేర్ చేయాలి కాస్ట్. ఇది అరౌండ్ 100 to 150, 200 మధ్యలోనే ఉంది. సైక్లింగ్ కూడా అంతే పడుతుంది అనమాట. మొత్తం బడ్జెట్ ఎంత అయిందో కూడా నేను లాస్ట్లో చెప్తాను, సో స్టే ట్యూన్డ్. సో మీరు ఇక్కడ కనుక యాక్టివిటీస్ చేసే టైం లేకపోతే మీకు సెకండ్ డే ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ కూడా నేను మీకు చెప్తాను యాక్టివిటీస్ ఎక్కడ ఉంటుందో. చాలా నియర్ బై ఉంటాయి యాక్టివిటీస్ అన్నీ, ఒకే వేలో ఉంటాయి. అండ్ దెన్ బ్యాక్ టు ద రూమ్స్ అనమాట మళ్ళీ. అండ్ సెకండ్ డేకి ప్లాన్ చేసేసుకుంటున్నాం. సో డే 2 వచ్చేసరికి బన్సూరా సాగర్ డ్యామ్ ఒకటి, ఎన్నూర్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ దెన్ పోగ్డి లేక్. అండ్ యాక్టివిటీస్ కూడా ఎన్నూరు వెళ్ళే రూట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు ఎన్నూరు ఒక 1 కిలోమీటర్ ఉందనగా యాక్టివిటీస్ కనిపిస్తాయి, అవేంటివో కూడా చెప్తాను. సో బన్సూరా డ్యామ్ కూడా చూడొచ్చు, బట్ అంత వర్త్ ఇట్ కాదు. ఫొటోస్ చాలా బాగుంటాయి ప్లేస్. అండ్ ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఉంటుంది అనమాట, బట్ మేమైతే ట్రై చేయలేదు, మాతో వచ్చిన రిమైనింగ్ పర్సన్స్ ట్రై చేశారనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై ఫేవరెట్ ఎన్నూర్ అనమాట. ఈ ప్లేస్ మాత్రము రిమైనింగ్ అన్ని ప్లేసెస్తో చెప్తాను, ఇది ఒక్క దానికోసం వైనాడ్ వెళ్ళొచ్చు అనమాట, అంత బాగుంటుంది. సేమ్ టైం మేము వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం లైట్గా రైన్ పడుతుందని చెప్పాను కదా, సెకండ్ డే కూడా సేమ్ అదే కంటిన్యూ అయింది. పీక్ పాయింట్లో లైక్ వాళ్ళు సెటప్ చేసిన సెటప్ ఇదంతా కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్గా మీరు కూడా వెళ్ళే ప్లాన్ ఉంటే మాత్రం ఎన్నూర్ని మాత్రం మిస్ చేయొద్దు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే టికెట్స్ వీళ్ళు రోజుకి 3000 మాత్రమే ఇస్తారన్నమాట. మీరు మార్నింగే దీనికి వెళ్ళాలి, ఆర్ఎల్స్ ఇంకొక ఆప్షన్ ఉంది, మీరు వెళ్ళే 1 వీక్ ముందు నుంచి కూడా దీన్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో చెక్అవుట్. అండ్ ఇక్కడ కొంచెం షాపింగ్ అవైలబిలిటీ ఉంటుంది, కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఏం కాదు, రీజనబుల్గానే ఉంటాయి. లైక్ విలేజ్లో దొరికే కంటెంట్ లాగా ఏదో ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు చిన్న క్యూట్ పిల్ల కనిపించింది, మేము నరుస్తూనే ఉంది. సో దానికి మిల్క్ అండ్ బిస్కెట్స్ తెచ్చేలోపు అది లేదనమాట, సో ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసాము. అండ్ దెన్ అక్కడ నుంచి పోక్డే లేక్ అరౌండ్ 1 to 2 kilometers ఉంటుంది. అది అంతా చూడాల్సిన ప్లేస్ ఏం కాదు, జస్ట్ కొంచెం పార్క్ టైప్ ఉంటుంది అనమాట. సో ఐ విల్ నాట్ రికమెండ్ యూ టు డూ దట్. దీనికి బదులు మనకి ఎన్నూరు నుంచి ఒక 2 to 4 kilometersలో యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ జిప్ లైనింగ్, స్వింగ్ అండ్ కాఫీ ప్లాంట్స్ మధ్యలో ఒక వే ఉంటుంది, అదొకటి. స్వింగ్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్, అసలు ఇది ట్రై చేయాల్సిందే. మీకు పైకి కొంచెం ఇంకా ఈ హైట్ కాదు, మొత్తం పైకి తీసుకెళ్ళి సడన్గా డ్రాప్ చేస్తారు. 1 second అయినా ఆ థ్రిల్ అండ్ భయాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనమాట. నేనైతే చూడగానే ఎక్కడని చెప్పేశాను, బట్ ఉంటారు కదా ఫ్రెండ్స్, దెయ్యాలు, వాళ్ళిద్దరు ఒకటే జాతికి చెందిన వాళ్ళు కాబట్టి ఫోర్స్ చేసి ఎక్కిస్తారు కదా, సో ఎక్కాల్సి వచ్చింది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఇది ఆప్షనల్ అనమాట, కొంతమంది 2 days పెట్టుకుంటారు, కొంతమంది 3 days పెట్టుకుంటారు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసరికి చెమ్రా పీక్ అనమాట. ఇది లైక్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, మోస్ట్లీ మా బ్యాచ్లో ఎవరు ట్రెక్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు, బట్ ఇది ఒక పీక్ పాయింట్ అనమాట. అండ్ ఇది కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎడకల్ కేవ్స్. ఇది అంత వర్త్ ఇట్ అంటే లైక్ అరౌండ్ 60 to 50% అని నేను చెప్పగలను అవుట్ ఆఫ్ 100. ఎందుకంటే దాని వే ఏదైతే ఉంటుందో 1 kilometer ఉంటుందని చెప్తారు, బట్ అది అరౌండ్ 2 kilometers ఉంటుంది. 2 kilometers ఏమైనా స్ట్రైట్ ఉంటే మనం ఎక్కగలం, అదంతా మౌంటైన్ లైక్ మౌంట్ ప్లేస్ కాబట్టి, హిల్లీ ఏరియా కాబట్టి ఎక్కుతూ ఉండాలి. అది కూడా ప్రాబ్లం కాదు, మనకి పైకి వెళ్ళాక ఒక వర్త్ వ్యూ ఉంటే అవంతా మర్చిపోతాం అనమాట మనము, బట్ అంత వర్త్ వ్యూ ఉందా అంటే లేదని నేను చెప్తాను. సో ఇట్స్ వెరీ ఆప్షనల్. Day 3 మీకు కనుక టైం ఉంటే యూ కెన్ కవర్ దిస్ ఆల్సో. అండ్ ఇంకొకటి, మొత్తం బడ్జెట్ ఎంత అయ్యింది అంటే మాకు ట్రావెల్స్ వాళ్ళు తీసుకెళ్ళిన అమౌంట్ అయితే 4500 పడింది అనమాట, వితౌట్ ఇన్క్లూడెడ్ ఫుడ్ ఇంక్లూడ్ అందులో కాదు. రెస్ట్ ఆల్ అంటే మన స్టేకి కానీ, మనకి ఎంట్రన్స్ ఫీజెస్ కానీ, యాక్టివిటీస్ కాకుండా 4500 అయింది. అండ్ మాకు ఫుడ్ కానీ, యాక్టివిటీస్కి కానీ, ఇది ఈ 2 daysలో, ఈ 3 daysలో అయిన ఖర్చు ఎంత అంటే ఎక్స్ట్రా ఒక 2000 అవుతుంది, లేదా మినిమం అరౌండ్
మొత్తం కలిపి 7,000 వేసుకోండి. అంతే, అంతకు మించి ఎక్కువ అవ్వదు. 6,500లో కూడా అయిపోతుంది. బట్ 7,000 మీరు యాక్టివిటీస్ ఇవన్నీ అండ్ 3 డేస్కి ఫుడ్, మీరు 2 డేస్ ప్లాన్ చేసే పని అయితే 6,000 బడ్జెట్లో అయిపోతుంది అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా అయిపోతుంది. ఎంత తక్కువలో వెళ్ళినా ఇది మినిమం అమౌంట్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డెఫినెట్లీ వైనాడ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఎన్నూరు మాత్రం మిస్ అవ్వదు. డెఫినెట్లీ వెళ్ళి ఉంటే కనుక ప్లీజ్ టు కామెంట్. అండ్ వెళ్ళాలనుకుంటే కనుక ఇంకేమైనా డీటెయిల్స్ కోసం ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్.